34వ సర్గము. హనుమంతుని ఎడల సీత సందేహము. అతడు శ్రీరాముని గుణములను కీర్తించుట. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖపరంపరతో కృంగిపోవుచున్న ఆ సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచు ఇట్లు పలికెను. ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చితిని. శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు, నీ కుశలమును అడిగినాడు. ఓ దేవి, దశరథుని కుమారుడైన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు, అంతేగాదు వేదవేత్తలలో శ్రేష్ఠుడు, బ్రహ్మాస్త్రము మొదలగు వివిధ అస్త్రములయందును పారంగతుడు. అతడు నీ క్షేమ సమాచారములను తెలిసికొనగోరుచున్నాడు. నీ భర్తయైన శ్రీరామునకు ఇష్టుడు, అనుచరుడు అయిన లక్ష్మణుడు మహాతేజస్శాలి. అతడు శోకసంతప్తుడై వినయముతో శిరస్సు వంచి నీకు ప్రణతులర్పించినాడు. నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరుల కుశల వార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందముతో పొంగిపోయెను. పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికెను. మానవుడు బ్రతికియున్నచో 100 సంవత్సరములకైనను ఎప్పటికైనను ఆనందమును సుఖమును పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది, యథార్థమైనది అని నాకు తోచుచున్నది. శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం ఏర్పడెను. వారిద్దరనూ పరమ విశ్వాసముతో పరస్పరము సంభాషింపసాగిరి. సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవదనయైన ఆమెకు చేరువగా రాసాగెను. హనుమంతుడు తన సమీపమునకు వచ్చుకొలదియూ అతడు రావణుడేమోయని ఆమె శంకింపసాగెను. అయ్యయ్యో, ఈతనిని పూర్తిగా నమ్మి నా కథనంతయు వివరించి ఎంతయో పొరపాటు చేసితిని. ఈ వానర రూపమున వచ్చినవాడు నిజముగా ఆ రావణుడే. దివ్య శరీర శోభితయు శోకార్తయుయైన సీతాదేవి అశోక వృక్షము యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండెను. మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్తయై భయవిహ్వలయ్యున్న ఆమెను జూచి ఏమీయుతోచక వెంటనే ఆ జానకికి ప్రణమిల్లెను. అయితే భయాకులైన సీతాదేవి మాత్రము మరల ఆయన వైపు తిరిగి చూడలేదు. చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖముగల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరుని జూచి దీర్ఘముగా నిట్టూచినదై సున్నితముగా ఇట్లనెను. నీవు వానరరూపములో వచ్చిన మాయావివైన రావణుడవేయనచో మరల నీవు నాకు సంతాపకారకుడవే అగుదువు. ఇది నీకు మంచిదిగాదు. లోగడ నిజరూపమును త్యజించి సన్యాసివేషముతో దండకారణ్యమున నాకు కనబడిన రావణుడవే నీవు. కామరూపుడవైన ఓ నిశాచరా, నేను ఉపవాసములచే కృశించి శోకసంతప్తనయున్నదానను. దీనురాలనయున్న నన్ను పదే పదే సంతాపమునకు గురిచేయుట నీకు భావ్యము కాదు. లేక నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణుడవు కాకపోవచ్చును. ఏలనన నిదర్శనము నాకు ప్రీతిని గూర్చినది. ఓ కపివరా, నీవు నిజముగనే రాముని దూతవై ఇచటికి వచ్చినచో నీకు శుభమగుగాక. నాకు ప్రియమైన రామకథను వినిపింపుము. ఓ వానరా, నాకు ప్రియమైన రాముని గుణములను గూర్చి తెలుపుము. ప్రవాహ వేగము నదీతటములను హరించివేయునట్లు దానివలన నా మనస్తాపమును హరించివేయుదువు. అహో, ఈ స్వప్నము ఎంత సుఖావహమైనది! నేను అపహరింపబడి చాలా కాలమైనది. ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుని నేను ప్రత్యక్షముగా చూచుచున్నాను. కలలోనైనను లక్ష్మణునితో గూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనబడియున్నచో నా పరితాపమంతయును తొలగిపోయి ఉండెడిది. కాని స్వప్నమునందైనను ఆ స్వామిదర్శనము కలుగలేదు. నాయడ స్వప్నమునకు గూడా అసూయే. స్వప్నమున వానరుడు కనబడినచో శుభములు కలుగుటకు అవకాశము ఉండదు. కాని నాకు శుభమే కలిగినది. కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను. ఇది నాకు కలిగిన చిత్తభ్రమయా? వాతప్రకోపమా? ఉన్మాదము వలన కలిగిన వికారమా? లేక ఎండమావులేనా? నేను పూర్తిగా స్పృహ కలిగియేయున్నాను. ఈ వానరుని గూడా గుర్తింపగల్గుచున్నాను. కనుక ఇది ఉన్మాదమే మాత్రమునుగాదు, ఉన్మాద లక్షణమైన మోహమూగాదు అని. రాక్షసులు మహాబల సంపన్నులు. వారితో పోల్చినప్పుడు వానరుల బలము అత్యల్పము. మహాసముద్రమును లంఘించుటగాని ఈ రాక్షసులను తప్పించుకుని ఇక్కడికి చేరుటగాని ఒక వానరమాతృనకు అసాధ్యము. ఈ విధముగా సీతాదేవి పరిపరి విధముల బలాబలములను గూర్చి తర్కించుకుని రాక్షసులు కామరూపులగుట వలన ఇతడు రావణుడేయని అనుకొనెను.
సౌందర్యవతి అయిన ఆ సీతాదేవి ఈ విధముగా నిర్ణయించుకునెను. పిమ్మట ఆమె హనుమంతునితో ఏమీయూ మాట్లాడక మిన్నకుండెను. వాయుసుతుడైన హనుమంతుడు ఆమె మనోభావములను ఎరింగి చెవులకింపగు మధురవచనములతో ఆమెకు మిక్కిలి సంతోషమును కలిగించెను. శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదమును గూర్చుటలో చంద్రుడు, సకల లోకాధిపత్యమున కుబేరుడు. పరాక్రమ వైభవమున అతడు సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు. సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తుగా బృహస్పతియే. అతడు రమణీయరూప సౌభాగ్యములుగలవాడు, మహా తేజస్శాలి, మధురాకృతిలో మన్మథుడు, దండింపదగిన వార్యెడ అనువైన సమయమున కోపమును చూపువాడు, దండించువాడు. సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు, మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగించును. అట్టి శ్రీరాముని మాయామూగ రూపమున ఆకర్షింపజేసి రావణుడు ఆయనను ఆశ్రమమునకు దూరము గావించెను. పంచవటియందు ఒంటరిగానున్న నిన్ను అతడు అపహరించెను. దాని ఫలమును అతడు పొందగలడు. త్వరలో మహావీరుడైన శ్రీరాముడు యుద్ధమున అగ్నిజ్వాలలవలె మంటలను గ్రక్కునట్టి బాణములను రోషావేశముతో ప్రయోగించి ఆ రావణుని వధించివేయును. ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చితిని. నీ ఎడబాటు కారణమున శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు. అతడు నీ కుశలమునడిగెను. సుమిత్రానందవర్ధనుడు, మహాతేజస్శాలి, మహాబాహువు అయిన లక్ష్మణుడు అభివాదన మొనర్చి నీ క్షేమ సమాచారములను అడిగెను. ఓ దేవి! సుగ్రీవుడును వానరుడు శ్రీరామునిమిత్రుడు, వానరులకు ప్రభువైన అతడును నీ క్షేమముల నరసెను. ఆ రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు అందరును అనుక్షణము నిన్ను స్మరించుచున్నారు. ఓ వైదేహి! నీవు ఈ రక్కసిమూకల మధ్య ఈ దుస్థితికి లోనైనను జీవించియుండుట నిజముగా గొప్ప అదృష్టమే. మహాబలశాలురైన రామలక్ష్మణులను, అసంఖ్యాకమైన వానరసైన్యముతో గూడిన మహాతేజస్శాలియగు సుగ్రీవుని త్వరలోనే నీవు చూడగలవు. నేను ఆ సుగ్రీవునకు మంత్రిని, వానరుడను, నా పేరు హనుమంతుడు. నేను ఆ మహాసముద్రమును దాటి ఈ లంకానగరమున ప్రవేశించితిని. నా పరాక్రమమును చూపుచూ దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదము మోపి అతని కీర్తిప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును వమ్మొనర్చి నీ దర్శనమునకై ఇచటికి ఏతెంచితిని. నీవు అనుకునుచున్నట్లు నేను కామరూపుడైన రావణుడను కాను. ఈ నీ సందేహమును వీడుము, నా మాటలను విశ్వసింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 34వ సర్గము.